Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry foundation classes. 31 chemistry foundation classes we completed. Now we are at what 32 chemistry foundation class. This 32 chemistry foundation class is related to some problems which are related to what so 28, 29, 30, 31, 32 classes అంటే 32 అంటే 31 వరకు అప్ టు 28 నుంచి 31 క్లాసెస్ వరకు సంబంధించిన కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ లెట్ వి కన్సిడర్. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫస్ట్ ప్రాబ్లం మనకు మాస్ నెంబర్ ఇఫ్ యూ ఆర్ కన్సిడర్డ్ మాస్ నెంబర్ అనేది ఫ్రాక్షన్గా ఎప్పుడైనా ఉంటుందా? మాస్ నెంబర్ ఎప్పుడైనా ఫ్రాక్షన్గా ఉంటుందా? ఎప్పుడు ఫ్రాక్షన్గా ఉండదు కదా. మాస్ నెంబర్ ఎప్పుడైనా ఫ్రాక్షన్గా ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని యాడ్ చేయాలి. మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, అంతేనా? ప్రోటాన్స్ ఎప్పుడు ఫ్రాక్షన్గా ఉండవు, న్యూట్రాన్స్ ఎప్పుడు ఫ్రాక్షన్గా ఉండవు. మరి అటామిక్ మాస్ తీసుకున్నప్పుడు అటామిక్ మాస్ మీరు ఏ ఆటమ్ యొక్క అటామిక్ మాస్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ అటామిక్ మాసెస్ ఎట్లా ఉంటాయంటే ఫ్రాక్షన్స్గా ఉంటాయి. మరి ఎందుకు ఫ్రాక్షన్స్గా ఉంటాం అనేది కాన్సెప్ట్ కావాలి మనకి. మాస్ నెంబర్ ఈజ్ నెవర్ బి ఫ్రాక్షన్, ఎలక్ట్రాన్స్ నెవర్ బి ఫ్రాక్షన్, ప్రోటాన్స్ నెవర్ బి ఫ్రాక్షన్. దెన్ హౌ వీఆర్ గెటింగ్ అటామిక్ మాస్ ఇస్ ద ఫ్రాక్షన్? దానికి ఒక ఎందుకు అని అంటే దీస్ ఆర్ వాట్ దట్ మీన్స్ వాట్ ఎవ్రీ ఆటమ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఐసోటోప్స్. అవి ఐసోటోప్స్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి, ఐసోటోప్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి, డిఫరెంట్ ఐసోటోపిక్ ఫామ్లలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అట్లా డిఫరెంట్ ఐసోటోపిక్ ఫామ్లలో ఎగ్జిస్ట్ అయినప్పుడు వీ షుడ్ టేక్ యావరేజ్ అటామిక్ మాస్. యావరేజ్ అటామిక్ మాస్. సో యావరేజ్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని? యావరేజ్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ నంబర్ ఆఫ్ ఐసోటోప్, మాస్ నెంబర్ ఆఫ్ ఐసోటోప్ 1 ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ ప్లస్ మాస్ నెంబర్ ఆఫ్ ఐసోటోప్ 2 ఇంటూ ఇట్స్ పర్సంటేజ్. అట్లా ఎన్ని ఉంటాయి? మాస్ నెంబర్ ఆఫ్ ఐసోటోప్ 3 ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇది ప్రిన్సిపల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మాస్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఐసోటోప్ ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ ప్లస్ మాస్ నెంబర్ ఆఫ్ సెకండ్ ఐసోటోప్ ఇంటూ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. థర్డ్ ఉంటే మాస్ నెంబర్ ఆఫ్ థర్డ్ ఐసోటోప్ ఇంటూ ఇట్స్ పర్సంటేజ్, అట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వాట్ వన్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ ఇన్ దీన్నే ఐసోటోపిక్ అబౌండెన్స్ అని కూడా అంటాం. సో ఐసోటోపిక్ అబౌండెన్స్ మీన్స్ existing of isotopes in earth crust in what different ratios or different fractions or different percentages. For example, chlorine, let you take what? Chlorine 1735 and chlorine 1737. Chlorine is exist 1735 and what 1737. 1735 and 1737 గా ఎగ్జిస్ట్ అవడం జరుగుతుంది. అండ్ their isotopic abundance, abundances are 75% and 25%. Then find atomic mass. అటామిక్ మాస్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు అటామిక్ మాస్ను ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ వేయండి. అటామిక్ మాస్ రెండు డిఫరెంట్ ఐసోటోప్స్లో లభిస్తున్నాయి. వాటి యొక్క పర్సంటేజెస్ అంతా ఉన్నాయి. వీటిని ఐసోటోపిక్ అబౌండెన్స్ అంటారు. ద పర్సంటేజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐసోటోప్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ డిఫరెంట్ పర్సంటేజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోటోపిక్ అబౌండెన్స్. ఎంత పర్సంటేజ్లో లభిస్తున్నావు అని చెప్పేదే ఐసోటోపిక్ అబౌండెన్స్. ఇప్పుడు అటామిక్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి.
మాస్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఐసోటోప్ ఎంత 35 ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ ఎంత 75 ప్లస్ మాస్ నెంబర్ ఆఫ్ సెకండ్ ఐసోటోప్ ఎంత 37 ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ ఎంత 25 డివైడెడ్ బై 100. ఇప్పుడు 35ని 75 తోటి మల్టిప్లై చేయండి. 5 5 జా 25, 2 5 3 జా 15 ప్లస్ 2 17, 7 5 జా 35, 3 7 3 జా 4 no 7 3 జా 21 ప్లస్ 3 24. సో 5 7 ప్లస్ 5 12, 5 ప్లస్ 1 6 2 2 6 2 5. దీని వాల్యూ ఎంత వచ్చింది 2625 ప్లస్ 37 ఇంటూ 25, 37 into 25, 5 7 ja 35, 3 5 3 ja 15 plus 3 18, 2 7 ja 14, 2 3 ja 6 plus 1 7, 5 8 plus 4 12, 7 plus 2 9, 9 25 divided by 100. దీనికి ఎంత యాడ్ చేయండి 2 6 2 5 యాడ్ చేయండి. 5 5 10, 2 2 4 plus 1 5, 9 plus 6 15, 3 3 5 50. 3550 divided by 100. So 3550 3550 divided by 100 is equal to ఎంత 35.5. ఎంతరా 35.5. కాబట్టి ఇప్పుడు క్లోరిన్ ది అటామిక్ మాస్ ఎంత తీసుకున్నాము 35.5. మీకు బ్రాకెట్లో రాయించినాను అక్కడ అటామిక్ మాస్ రాయించిన దగ్గర మాస్ నెంబర్ రాయించిన దగ్గర దీని అటామిక్ మాస్ 35.5 ఎందుకు ఉంటుందని అర్థమైందా ఇప్పుడు 35.5. గిట్లనే ఏ ఐసోటోప్లను తీసుకున్నా కూడా అవి డిఫరెంట్ అబౌండెన్స్లో లభిస్తాయి కాబట్టి మనకు ఫ్రాక్షన్స్ వస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం కాపీ చేసుకోండి కాన్సెప్ట్, ఈ ప్రాబ్లం కాపీ చేసుకుంటే విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ వెయిస్ 1 గ్రామ్. 1 గ్రామ్ వెయిట్ ఉన్నాయట ఎలక్ట్రాన్స్ అన్ని కలిసి 1 గ్రామ్ వెయిట్ ఉన్నాయట. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే 1 గ్రామ్ వెయిట్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు 1 electron mass. 1 electron mass is how much we know 9.11 into 10 to the power of minus 28 grams. అంతేనా? 1 electron mass ఎంత 9.11 into 10 to the power of minus 28 grams. వాడేమన్నాడు 1 గ్రామ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడిగాడు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 1 గ్రామ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడిగినాడు. So this into this divided by this one. 1 into 1 divided by 9.11 into 10 to the power of minus 28. So 10 to the power of minus 28 pi cost 10 to the power of plus 28 divided by 9.11. 10 to the power of 28 divided by 9.11. ఇది approximate గా 1 by 9.11 value. ఇది let we take what 10 into 10 to the power of 27 రాయొచ్చు కదా. మళ్ళీ బేసెస్ ఈక్వల్ అయ్యాక పవర్స్ యాడ్ చేస్తే ఇంతే వస్తుంది డివైడెడ్ బై 9.11 అంటే ఇది 9 అనేది అప్రాక్సిమేట్గా 1.0 సంథింగ్ వస్తుంది. 1.098 1.098 ఇంటూ 10 to the power of 27 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్? ఒక వెయిట్ 1 గ్రామ్ వెయిట్ కావాలంటే 1 గ్రామ్ వెయిట్లో 1 గ్రామ్ వెయిట్ అంటే ఎంత చాలా తక్కువ, చాలా 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 తక్కువ. అందులోనే గిన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటామని కనుక అడిగితే మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఎలక్ట్రాన్ మాస్ తెలుసు కాబట్టి 1 గ్రామ్లో ఎన్ని ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇట్లనే మనకు ప్రోటాన్స్ అడగవచ్చు, న్యూట్రాన్స్ అడగవచ్చు, ఏది అడిగినా కూడా మీరు చేయగలగాలి. ఓకేనా? కాపీ చేసుకోండి ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. An ion with mass number 37 possesses 1 unit of negative charge. 1 unit negative charge ఉందంట. అంటే ఇట్లా x అనుకుంటే x మీద ఎంత ఉందంటే -1 ఉందన్నట్టు. లేదా a అనుకుంటారు అనుకోండి, a మీద ఎంత ఉందంటే -1 ఛార్జ్ ఉంది. If the ion contains 11.1% more neutrons than electrons. ఎలక్ట్రాన్స్ కంటే ఎంత ఎక్కువ ఉన్నాయట 11.1% ఎక్కువ ఉన్నాయట న్యూట్రాన్స్. అయితే దాని యొక్క సింబల్ ఏంది అని అడిగినాడు. అంటే సింబల్ కావాలంటే మనకి ఏం కావాలి? సింబల్ కావాలని అంటే అటామిక్ నెంబర్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి?
ఆటము, ఇక్కడ అటామిక్ నెంబర్ కావాలి, మాస్ నెంబర్ కావాలి. అవన్నీ ఇది సమ్ బి అనుకోండి. సో సో ఇది సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్, అటామిక్ నెంబర్ కావాలి, మాస్ నెంబర్ కావాలి. సో మాస్ నెంబర్ కావాలంటే న్యూట్రాన్స్ కూడా కావాలి. మనకు ఒక చిన్న క్లూ ఏమి ఇచ్చినాడు, ఇట్ హ్యాస్ 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ అన్నాడు. 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్. కాబట్టి మీరు ఏం తీసుకోండి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ అనుకుంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అయితేరా, యాక్చువల్గా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. కానీ ఇది 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ ఉంది అంటే ఎలక్ట్రాన్ ఒకటే ఎక్కువ ఉన్నది. 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ ఒకటే ఎక్కువ ఉన్నది. ప్రోటాన్స్ కంటే ఎలక్ట్రాన్ ఒకటే ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రోటాన్స్ ఎన్ని అయితే ఒకటి తక్కువ ఉంటుంది, దీనికంటే ఒకటి తక్కువ ఉంటుంది. అర్థమైందా? 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ ఎట్లా వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల వస్తుంది. కాబట్టి నువ్వు ఎలక్ట్రాన్స్ని ఎక్స్ అనుకుంటున్నావు కాబట్టి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, దీనికంటే ఒకటి తక్కువ ఉంటుంది, x-1 అవుతుంది. ప్రోటాన్స్ తెలిసింది నీకు. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత, ఇది ఎక్స్ ప్లస్ మళ్ళీ దీనికంటే 11.1% ఎక్కువ ఉన్నాయంట. ఎలక్ట్రాన్స్ contains 11.1% more neutrons than the electrons. ఎలక్ట్రాన్స్ కంటే 11.1% ఎక్కువ ఉన్నాయంట. 11.1 ఎక్స్లో 11.1% ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్లో 11.1% ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమొస్తుంది నీకు, ఎక్స్ ప్లస్ 100 అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో 0.111x. సో లెట్ యూ రైట్ లైక్ దిస్ 0.0111x. అంతేనా? కింద 100 ఉంది కాబట్టి 2 పాయింట్స్ ఇటు జరుగుతుంది. సో ఇంత వచ్చింది. కాబట్టి ఎంత వస్తుంది, 1.0111x. దీనికి యాడ్ చేసి 1x కదా, 1xకి యాడ్ చేస్తే ఇంత రావడం జరిగింది. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ నాకు ఇన్ని వచ్చినాయి. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసురా మనకు, మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకు, మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్స్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అటామిక్ నెంబర్ ఎంత, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. యూ రైట్ జస్ట్ లైక్ దిస్. సో మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని తెలుసు మీకు. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నవి, x-1 ఉన్నాయి. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, 1.0111x ఉన్నాయి. మాస్ నెంబర్ ఇచ్చినాడు 37 అని ఇచ్చినాడు. సో 37. సో పోజెస్ అంటే ఉండడం, అందులో అన్నీ ఉన్నాయి అన్నట్టు. 37 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1x ప్లస్ ఈ ఎక్స్, ఈ -1 ఇటు పంపించండి, పంపిస్తే +1 అవుతుంది. 1x ప్లస్ ఏమవుతుంది, 2.0111x అవుతుంది. ఇప్పుడు నాకు x ఈజ్ ఈక్వల్ టు దీన్ని పంపించండి. 37 + 1 అంటే 38 డివైడెడ్ బై 2.0111 వస్తుంది. ఇప్పుడు ఈ 0.1111 అనేది చాలా తక్కువ వాల్యూ. 0.1111 అనేది ఏంటిది, చాలా తక్కువ వాల్యూ. సో ఇప్పుడు దీంతో 0.210 లేదా డైరెక్ట్గా డివైడ్ చేయండి. సో 2.0111 తోటి 38ని డివైడ్ చేస్తే 18 కంటే మీకు 2 9 జా 18 కదా, 2 9 జా 18. కాబట్టి 9 కంటే కొంచెం తక్కువగా వస్తుంది. 238 అంటే 219 జా 38. కింద ఇంకా ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 19 కంటే తక్కువ నెంబర్ వస్తుంది. కాబట్టి యూ కెన్ టేక్ వాట్ 18గా తీసుకోవచ్చు. మీరు ఏం తీసుకోవచ్చు, మీరు 18గా తీసుకోవచ్చు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు యూ గాట్ x ఈజ్ ఈక్వల్ టు 18. సో దట్స్ వై ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, x-1 అంటే 18 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 17. 17 అనేది ఏంటిది, క్లోరిన్ అని తెలుసు మీకు. అటామిక్ నెంబర్ ఎంత, 17. మాస్ నెంబర్ ఎంత, 37. కాబట్టి దాని యొక్క సింబల్ ఏంటిది, క్లోరిన్ 1737. క్లోరిన్ 1737. అర్థమైందా? ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇచ్చిన క్లూ ఏంటిదిరా, ఇట్ హ్యాస్ 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ అన్నాడు. కాబట్టి మొత్తం ఎలక్ట్రాన్స్ను ఎక్స్గా తీసుకోండి. 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్, 1 యూనిట్ ఆఫ్ నెగటివ్ చార్జ్ ఉందంటే ప్రోటాన్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఒకటి ఎక్కువ, లేదా ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ ఒకటి తక్కువ.
రెండు ఒకటే. ప్రోటాన్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఒకటి తక్కువన్నా లేదా ఎలక్ట్రాన్స్ తోటి పోల్చినప్పుడు ప్రోటాన్స్ ఒకటి తక్కువన్నా ఆన్సర్ ఒకటే. కాబట్టి ఎలక్ట్రాన్స్ మీరు ఎక్స్ అనుకుంటే ప్రోటాన్స్ ఏమైతాయి, ఒకటి తక్కువ అవుతుంది, దానికంటే ఒకటి తక్కువ, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఒకటి కొత్త ఎక్కువ చేరింది కదా. కాబట్టి ప్రోటాన్స్ ఏమైతే ఒకటి తక్కువ ఉంటుంది, x-1. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 11.1% మోర్ న్యూట్రాన్స్ దాన్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి. దీనికంటే ఇంకా 11.1 ఎక్కువగా ఉన్నాయట, 11.1% ఎక్కువగా ఉన్నాయి, చేస్తే నీకు ఇంత వచ్చింది. మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాబట్టి ప్రోటాన్స్ ఏమో x-1, న్యూట్రాన్స్ ఏమో ఇన్ని, రెండు యాడ్ చేస్తే ఇంత వచ్చింది. దీన్ని ఇటు పంపించి మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా మంచి ప్రాబ్లం. దీన్ని మీరు ఇదే సేమ్ ప్రాబ్లంను మళ్ళీ మీ పేపర్ మీద వేసుకొని మళ్ళీ చెయ్యండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సర్టెన్ పార్టికల్, ఒక పార్టికల్ ఉందంట, దట్ క్యారీస్ 2.5 × 10⁻⁻16 కూలమ్స్ ఆఫ్ చార్జ్. అంత చార్జ్ ఉంది దాని దగ్గర. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎట్లా చేస్తారు మీరు? మనకేం తెలుసు, 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తెలుసు మీకు, 1.602 × 10⁻⁻19 కూలమ్స్ అని తెలుసు కదా. 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్కి ఇంత. ఇప్పుడు ఏమి ఇచ్చిన వాడు, ఇన్ని ఎలక్ట్రాన్, ఇంత ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇంత ఛార్జ్లో 2.5 × 10⁻⁻16 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్లో how many electrons are present? So this into this divided by this one. So 2.5 × 10⁻⁻6 into 1 divided by 1.602 × 10⁻⁻19. So this is 16. So 2.5 × 10⁻⁻16. If 10⁻⁻16 goes to upside, positive value. 1.602 into 10⁻⁻16 into 10⁻⁻19 పైకి పోతే +19 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2.5 divided by 1.602. ఇది క్యాలిక్యులేట్ చేయండి మీరు. 2.5 by 1.602. ఇక బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, -16 + 19 కాబట్టి 10⁻³ వస్తుంది. సో 2.5 divided by 1.602 దీన్ని డివైడ్ చేస్తే you will get as 1.56. ఎంత వస్తుంది? 1.56 into 10⁻³ 1.56 into 10⁻³ ఎలక్ట్రాన్స్ అంటే ఎంత? 1560 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీస్ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. అంత ఛార్జ్ ఉండాలంటే అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ అంతా ఒక దగ్గర కలిపితే మీకు ఏమవుతుంది, ఆ ఛార్జ్ రావడము జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మనము ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం. దిస్ ఈజ్ అవాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 32. సో ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 32కి సంబంధించి క్లాస్ వర్క్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనం బోర్డు మీద ఏవైతే చెప్పినామో సేమ్ అవే ప్రాబ్లమ్స్ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దాని తర్వాత హోంవర్క్ కూడా అవే చేయండి. మళ్ళీ హోంవర్క్ కూడా అవే తీసుకోండి. ఇక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో దీనికి సంబంధించిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్, అదేవిధంగా ఎగ్జామ్. ఓకేనా? ఈ ఐటమ్స్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేర్చిన తర్వాత హోంవర్క్ చేయాలి, హోంవర్క్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. దిస్ ఈజ్ అవాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 32. ఇవి ఎవరికైతే కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి, ఏ నెంబరు, అలాగే ఇన్స్టిట్యూట్ వాళ్ళది నెంబర్ ఏదో ఉంది, 7673473409. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మెటీరియల్ని పంపించడం జరుగుతుంది. PDF ఫామ్లో పంపిస్తారు. సో అది మీరు ఇవన్నీ చూసుకొని మీరు నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్